రవీంద్ర జడేజా ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో మంచి ఆల్రౌండర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి వాచ్మెన్. జడేజా తన కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేశాడు. పని అయిపోగానే క్రికెట్ ప్రాక్టీస్కు వెళ్ళేవాడు. అలా అతను ఇప్పుడు మంచి స్టార్ క్రికెటర్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ తండ్రి బొగ్గుగని కార్మికుడు. తండ్రి జాబ్ను అతనికి ఇవ్వడంతో కొద్ది రోజులు ఆ కార్మికుడిగా పనిచేశాడు. అనంతరం టెన్నిస్ టోర్నమెంట్స్ ఆడుతూ కుటుంబ పోషణ చేశాడు. ఆ సమయంలోనే క్రికెట్ పట్ల ఆసక్తి ఏర్పడి కోచింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు మంచి బౌలర్ అయ్యాడు. పఠాన్ సోదరుడు. ఇప్పుడంటే జట్టుకు దూరం అయ్యారు, కానీ ఒకప్పుడు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్లు భారత క్రికెట్ జట్టుకు ఎన్నో సేవలు అందించారు. నిజానికి వారు కూడా అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చారు. చిన్నతనంలో వారు తండ్రితో కలిసి మసీదులకు వెళ్లి వాటిని శుభ్రం చేసేవారు. దాంతో వచ్చే డబ్బులతోనే కుటుంబ పోషణ చేసేవారు. అనంతరం క్రికెట్ కోచింగ్ తీసుకొని అందులో రాణించి గొప్ప క్రికెటర్లు అయ్యారు. కమ్రాన్ ఖాన్. భారత క్రికెట్ జట్టులోకి రాకపోయినా ఐపీఎల్తో రాజస్థాన్ రాయల్స్ టీం తరపున ఇతను ఆడాడు. అయితే కమ్రాన్ ఖాన్ది చాలా పేద కుటుంబం. తండ్రి కార్పెంటర్ పని చేసేవాడు. ఊర్లో ఆ పని సరిగ్గా దొరక్కపోవడంతో నగరానికి వలస వచ్చారు. అయినా ఉండడానికి, తిండికి కష్టం అవడంతో రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లపై పడుకునేవారు. ఆ సమయంలోనే క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగి కమ్రాన్ ఎంత కష్టమైనా సరే కోచింగ్ తీసుకొని మంచి క్రికెటర్ అయ్యాడు. ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యి రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. మనోజ్ తివారీ. భారత క్రికెట్ ఆటగాడు మనోజ్ తివారీ కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడే. కుటుంబ పోషణ కోసం తండ్రితో కలిసి రైల్వే స్టేషన్లలో పనిచేశాడు. క్రికెట్ కోచింగ్కు డబ్బులు లేకపోవడంతో అతనికి వరుసకు అన్న అయ్యే వ్యక్తి సహాయం చేశాడు. దీంతో అందులో కోచింగ్ తీసుకొని క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. రంజీ జట్టులో, అనంతరం జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. భువనేశ్వర్ కుమార్. పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ది కూడా పేద కుటుంబం. చిన్నతనంలో అతనికి సరైన షూస్ కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవు. అయినప్పటికీ కష్టపడి క్రికెట్ కోచింగ్ తీసుకున్నాడు. మంచి బౌలర్ అయ్యాడు. మునాఫ్ పటేల్. ఎందరో మాజీ క్రికెట్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు మునాఫ్ పటేల్ బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయారు. అచ్చం మేఘ్రాత్లా బౌలింగ్ చేస్తాడని కొనియాడారు. నిజానికి అంతటి బౌలర్ కావడం వెనుక మునాఫ్ పటేల్ కృషి ఎంతగానో ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన అతను నేడు అంతటి గొప్ప ఫాస్ట్ బౌలర్ అయ్యాడంటే అతని తండ్రే కారణం. కూలీ పనులు చేస్తూ కూడా మునాఫ్కు క్రికెట్లో కోచింగ్ ఇప్పించాడు. ఇదే అతన్ని ఇప్పుడు గొప్ప స్థాయిలో నిలబెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్